అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారనే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మనము ఈ లోకములో సంపూర్ణులుగాను అనూనాంగులుగాను అనగా ఏ లోపము లేని వారుగాను ఏ విషయంలోనూ కొదువు లేని వారుగా జీవించవలని దేవుని పరిశుద్ధ లేఖనము బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ అనుభవంలోనికి రావాలంటే మనము ఓర్పు కలిగి ఉండాలని అదే లేఖనము బోధిస్తోంది. ఎందుకంటే పైన చెప్పిన కార్యములన్నీ ఓర్పు వలన పొందుకునే ఆశీర్వాదములే. ఈ ఓర్పు దేవునికి అయిష్టమైన కార్యములను చేయకుండా సహాయము చేస్తుంది. దేవుని వాగ్దానములు పొందుకోవడానికి నడిపిస్తుంది. దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో జయమును తెస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుచేత ఓర్పును కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో సమస్త శ్రమలను ఓర్చుకున్న ప్రభువా, మీకు వందనములు. మేము కూడా మీ వలె ఓర్పు కలిగి మీ అడుగుజాడలలో నడుచుకుంటూ మీ రాజ్యంలోనికి ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.